హాయ్ అండి. నేను మీ సురేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి కాలములు. మరి ఈ కాలముని 4 రకాలుగా మనము విభజించడం అనేది జరిగింది. అందులో మొదటిది భూతకాలము, రెండవది వర్తమాన కాలము, మూడవది భవిష్యత్తు కాలము, నాలుగవది తద్ధర్మకాలం అని 4 రకాలుగా మనం కాలాలని విభజించవచ్చు. అందులో మొదటిది భూతకాలం చూసుకున్నట్లయితే, భూతకాలము అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని లేదా జరిగిపోయినటువంటి పనిని తెలియచేస్తుంది. ఉదాహరణకు తిన్నాడు, రాశాడు, చూశాడు అని మనం అక్కడ రాసుకున్నాం. మరి ఇప్పుడు వాక్యం పూర్తిగా ఎలా రాయొచ్చు అంటే, రాము అన్నం తిన్నాడు, రాము కవిత్వం రాశాడు, రాము సినిమా చూశాడు అని చెప్పొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ రాము అన్నం తిన్నాడు, రాము కవిత్వం రాశాడు, రాము సినిమా చూచాడు అన్నాం. తిన్నాడు, రాశాడు, చూశాడు అనేటువంటి ఈ పదాలు జరిగిపోయినటువంటి పనిని తెలుపుతున్నాయి. అంటే ఆల్రెడీ తిన్నాడు, అక్కడ రాము అన్నం తిన్నాడు అంటే తినడం అనేది అయిపోయింది. రాము కవిత్వం రాశాడు అన్నాం. ఇక రాశాడు అంటే రాయడం అనేది అయిపోయింది. అంటే ఆ పని అయిపోయినటువంటి పనిని, అయిపోయినటువంటి కాలాన్ని మనకు తెలియజేస్తుంది. సో విధంగా జరిగిపోయినటువంటి కాలాన్ని లేదంటే జరిగిపోయినటువంటి పనిని తెలిపేటువంటి కాలముని మనం ఇక్కడ భూతకాలం అని చెప్పుకుంటాం. ఇక రెండవది వర్తమాన కాలం. వర్తమానము అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని తెలుపుతుంది. మరి ఇందులో ఉదాహరణ చూసినట్లయితే తింటున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు అని రాసుకున్నాం మనం ఇక్కడ. చూడు ఎగ్జాంపుల్, రాము అన్నం తింటున్నాడు, రాము కవిత్వం రాస్తున్నాడు, రాము సినిమా చూస్తున్నాడు అని రాస్తాం. అంటే తింటున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి అవి. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని లేదా కాలాన్ని తెలియపరిచేటువంటి కాలముని ఇక్కడ మనము వర్తమానము అంటారు ఇక్కడ. ఇక మూడవది భవిష్యత్తు కాలం. భవిష్యత్తు కాలం అంటే జరగబోయేటువంటి కాలాన్ని లేదా జరగబోయేటువంటి పనిని తెలుపునది అని అర్థం ఇక్కడ. మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే తింటాడు, రాస్తాడు, చూస్తాడు అని రాసుకున్నాం ఇక్కడ మనం. చూడండి వాక్యం చూద్దాం. రాము అన్నం తింటాడు, రాము కవిత్వం రాస్తాడు, రాము సినిమా చూస్తాడు. చూడు ఇక్కడ జరగబోయేది ఇప్పుడు జరుగుతుందని కాదు, ఎప్పటికో. ఇప్పుడు కాదు అంటే మరెప్పుడు అని అర్థం ఇక్కడ. అంటే తింటాడు, ఇంకో గంటకే తింటాడా, 2 గంటలో తింటాడా, సాయంత్రం తింటాడా, రాత్రి తింటాడా, అది మనం నిర్ధారించి చెప్పలేము ఇక్కడ. తింటాడు అంతే, ఎప్పుడైనా కావచ్చు, భవిష్యత్తులో తినొచ్చు. రాస్తాడు అన్నాం. రాము కవిత్వం రాస్తాడు, ఈరోజు రాస్తాడా, రేపు రాస్తాడా, సంవత్సరానికి రాస్తాడా, మనము ఖచ్చితంగా చెప్పలేము. రాస్తాడు అంతే, అది భవిష్యత్తులో జరగబోయేటువంటి పనిని గురించి, కాలమును గురించి చెప్పేది భవిష్యత్తు కాలము అంటారు ఇక్కడ. అలాగే ఇక 4వ కాలంని తద్ధర్మకాలం అంటారు.
ఇక్కడ విద్యార్థులు గమనించుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఉపాధ్యాయులు కాలములు ఎన్ని అనగానే 3 కాలములు అని మాత్రమే విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. సో దయచేసి ఫ్రెండ్స్ అలా కాకుండా 4వ కాలం అనేది ఉంటుంది. దాన్ని కూడా విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ చెప్పాల్సిన 4వ కాలమే తద్ధర్మకాలము. తద్ధర్మకాలం అంటే తన ధర్మాన్ని తను పాటించే కాలము అని అర్థం. ఇక్కడ అంటే తన ధర్మాన్ని తను పాటించడం. ఏంటి మరి తన ధర్మాన్ని తను పాటించేది? ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే 6 100 అయినా 100 150 అయినా సూర్యుడు తూర్పున తప్ప మరే దిక్కున ఉదయించడు అనేది ఇక్కడ మనము గట్టిగా చెప్పొచ్చు. అది తన ధర్మాన్ని అక్కడ పాటిస్తుంది. అక్కడ సూర్యుడు అనేవాడు తూర్పునే ఉదయిస్తాడు అని ఘంటాపదంగా మనం కూడా చెప్పుకోవచ్చు. అలాగే 2వ ఉదాహరణ, నీరు పల్లము ఎరుగు. నీరు అనేది ఎల్లవేళలా పల్లము వైపునే ప్రవహించును అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో తద్ధర్మకాలం అంటే ఏంటిది? తన ధర్మాన్ని తను పాటించడం. అది ఎవరో చెప్పారనో ఏదో చేశారనో అది తన దిశను మార్చుకొని కానీ తన రూపాన్ని మార్చుకొని కానీ తన ధర్మాన్ని పాటించకుండా ఉండేటువంటి కాదు అని ఇక్కడ చెప్పేదే తద్ధర్మకాలము అంటారు. అయితే మరి ఇక్కడ ప్రశ్న ఎట్లా అడగవచ్చు అంటే, ఇక్కడ మనము భూతకాలంలో ఉదాహరణలు తీసుకొని ప్రశ్న ఎలా అడుగుతాడంటే మనం చూసుకోవచ్చు. రాము అన్నం తిన్నాడు అనేటువంటి వాక్యము ఏ కాలముకు చెందింది అని ప్రశ్న అడుగుతాడు. రాము అన్నం తిన్నాడు అనేటువంటి వాక్యము ఏ కాలముకు చెందినది అంటప్పుడు మనం ఆప్షన్ ఏం చూసుకుంటాం? తిన్నాడు కనుక అయిపోయింది అక్కడ పని, అది భూతకాలము అని దాని ఆన్సర్ చేస్తాం. లేదు, ఇప్పుడు భూతకాలంలో రాశాడు, చూశాడు, తిన్నాడు అనేటువంటి వాక్యాల ప్రకారంగా ప్రశ్నలు ఈ విధంగా పడతాయి. ఓకేనా? మరి అలాగే వర్తమాన కాలం. మరి వర్తమాన కాలం నుంచి ప్రశ్న ఎలా అడగవచ్చు? రాము సినిమా చూస్తున్నాడు అనేటువంటి వాక్యము ఏ కాలముకు చెందినది అంటాడు. అది వర్తమాన కాలంలోకి వెళ్ళిపోతుందని మనము చెప్పచ్చు ఇక్కడ. అలాగే రాస్తాడు భవిష్యత్తు కాలంలో చూసినట్లయితే మరి భవిష్యత్తు కాలం నుంచి ప్రశ్న ఎలా పడవచ్చు అంటే, రాము కవిత్వం రాస్తాడు అనేటువంటి వాక్యములో ఇది ఏ కాలమునకు చెందుతుంది అంటాడు. అప్పుడు మనము అది భవిష్యత్తు కాలంలోకి చెప్పొచ్చు మనం. ఈ విధంగా మనం ఈరోజు కాలంల గురించి నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.